అంటే మావిగన్ అంటే నాకు అర్థం కాలేదు. గన్నులు పట్టుకొని తిరిగితే మా గన్ ఆ గన్ను రాజకీయాలు ఇంకా కొనసాగిస్తున్నాడు అనుకుంటున్నాను. కానీ మాకేం అర్థం కావట్లేదు అసలు మావిగన్ అంటే ఏంటి. ఇప్పుడు రాజధానిగా అమరావతి ఉంటే కొన్ని వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఇలా చేస్తే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు ఉంటది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. అదే తీర్పు సున్నాకు కూడా రావచ్చు. అలాగే ఈ మావగన్ అని ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మావగన్ అంటే మాకు ఎటు తెలియదు. మాకల్లా తెలిసింది ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి చెందాలి. అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. అదేలేండి బుర్రలేని రాజకీయాలు అంటారు వీటిని. అసలు ఏముండి మాట్లాడుతూ బుర్రుండి మాట్లాడుతున్నారు, బుర్రలేక మాట్లాడుతున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో తనకే అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే ప్రజలైతే ఒకే బాట మీద ఉన్నారు. అది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ పిచ్చోడి చేతిలో రాయడితే ఏటవుతుంది మావగన్ రేపు మాగన్ అంటాడు. ఆ గన్లెట్ కాల్చుకోవాల్సి వస్తుంది అందరూ. సో దయచేసి ఈ మాటలు ఏవి పట్టించుకోకండి. వైజాగ్ డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ గూగుల్ వచ్చింది, రానున్న రోజుల్లో బేసిటీ కూడా వస్తుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆ మావగన్ పట్టించుకోకూడదు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఏంటంటే పిచ్చాసురుడు చూపించాలి. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసి ఏదో అమరావతి క్యాపిటల్ అని ప్రజల్ని మోసం చేసి అదే 2019లో అధికారంలో వచ్చాక ఏంటంటే జనాల్ని మోసం చేశాడు. అలాగే మూడు రాజధానులని చెప్పి ఒక్కటి కూడా ఆయన డెవలప్ చేయలే. అట్లీస్ట్ వైజాగ్ కూడా డెవలప్ చేయలే. అట్లీస్ట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అది కూడా తీసుకురావాలా. క్యాపిటల్లో అట్లీస్ట్ ఏ క్యాపిటల్ ఏదైనా కంపెనీ తీసుకొచ్చాడని చెప్పమనండి, ఏం తీసుకురావాలా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో యావగానే ఏదో అంటున్నాడు ఆయన. ఏంటిది అది ఏంటంటే ఈయనకి కంపల్సరీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఆయన ఒకసారి పిచ్చాసులు చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఈ ప్రజల్లో ఏదో ఒకటి వెళ్ళాలి, హైలైట్ అవ్వాలి మీడియాలో అని చెప్పి ఏదో వెళ్తాడు. దానివల్ల ఏంటంటే ఉపయోగం లేదు. అతని మాట కనీసం వైసీపీ వాళ్ళే అతనికి యాంటీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. కాబట్టి ఈయనకి ఏంటంటే మేము కూడా ఏంటంటే ఆయనకి డిలీట్ చేస్తాం. ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కానీ 11 కూడా రావు. 0తో ఆయన ఒక మాటలో చెప్పాలంటే జగన్ గారికి పదవి పోయిన తర్వాత కొద్దిగా మతి స్థిమితం వచ్చిందేమో అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం అనేది చాలా తప్పు. 2014-19లో అసెంబ్లీలో మాట్లాడుతూ 30,000 ఎకరాలు కావాలి, నేను రాజధాని ఇల్లు కట్టుకుంటున్నాను, అదే రాజధాని నాదే అని చెప్పాడు. ఆ తర్వాత జనాలు ఎలక్షన్ ఒకటి అడిగారు, ఏమంటే మీరు చెప్పినట్టు మీరు తాడేపల్లిలోనే ఉంటారా లేకపోతే హైదరాబాద్లో ఉంటారని అడిగినప్పుడు నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నాను, ఫిబ్రవరిలో నా ఇంట్లో జాయిన్ అవుతున్నానని చెప్పి ప్రజలు నమ్మించడం జరిగింది. అదే రాజధాని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2019-2024లో ఎప్పుడైతే అధికారులు చేపట్టారో కళ్ళు తలకెక్కినాయో ఆ రోజు నుంచి ఎక్కడో విదేశాల్లో 3 రాజధానులు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పి ఒక ఉదాహరణగా చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రాజధానులు పెడతాను. అంతకుముందు ఏమనంటే 13 జిల్లాలతో ఈ రాష్ట్రం చిన్నదైపోయింది, ఒక రాజధాని చాలు అని మీరే అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలని చెప్పి అంటాం కూడా మీరే అన్నారు. మడమ తిప్పను మాట తప్పను అనే మాటకి ఈ మాట మీరు వెనక తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము కోరుకుంటా ఉన్నాం. విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపే CRDA అదే రాజధాని పరిధి అంటే. మీరు కొత్తగా మా విజన్ అని ఒక పెద్ద పదం తీసుకొచ్చారు. అది మన ఆంధ్రాలో ఎవరికి కానీ ఒక క్యామరీ పదంగా మారిపోయిందే తప్ప మీరు అడిగేది రాజధాని లాగా లేదు. మాది గారంటే మచిలీపట్నం అన్నారు, ఏంటంటే అది ఇప్పుడే మళ్ళీ విజయవాడ అంటే మళ్ళీ స్టాండ్ అదే అంటున్నారు, మళ్ళీ షోకాల్ రాజధాని అంటున్నారు. ఎన్ని రకాలుగా మీరు రాజధానిని అవమానిస్తున్నారంటే రాజధాని రైతులనేమో ఆ రోజు జైల్లో పెట్టారు, కొట్టారు, తిట్టారు. ఆ తర్వాత దేశం రాజధాని కూడా అనిపించారు. మీరు నిజంగా మీరు మారండి, ప్రజలను తెలుసుకోండి, ప్రజలకు అభిష్టానికి విధంగా మీరు నడుచుకోండి. ఈ రోజున రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆ రాజధాని అభివృద్ధి చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వచ్చాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక రాజధాని మంచిది, 3 కంట బాగానే ఉంది, రోడ్లన్నీ బాగానే చూస్తుంది, అంతా బాగానే ఉంది. చంద్రబాబు చేసే పనులన్నీ చాలా చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. చంద్రబాబు చేసేదన్నీ పథకాలన్నీ చాలా బాగున్నాయి. ఆడవాళ్ళకి ఏమో ఫ్రీ బస్ పెట్టాడు, అన్ని చాలా పెట్టాడు, బాగానే ఉన్నాయి. చూస్తే చంద్రబాబు నాయుడు రావచ్చు అనుకుంటాను. అమరావతిలో కట్టడమే బెస్ట్ అండి మన విషయం అయితే. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే కట్టగలడు, ఇంకోటి అయితే కట్టగలడు. మరి ఏం చెప్తాం, ఆయన ఇష్టం కదా. ఇప్పుడు అతని ఇష్టం మనం మాట్లాడలేం. కానీ యాక్చువల్గా అంటే తాడు బంగారం లేనట్టే మాట్లాడకూడదు సార్. నాకు తెలివి తక్కువ పని అంతే. అదే అడుగుతుంది, మా ఆవిడ కూడా అడిగింది, మావి గారు ఏంటని అడిగింది, మొన్న ఎప్పుడు అడిగింది. నాకు తెలియదు, అది ఏం అవుతున్నాడో తెలియదు, అది చూద్దాం.
ఆ మచిలీపట్నం ఇవన్నీ కలిపి మావి కానీ అంటున్నాడు అని చెప్పాను. ఇంక రెండోసారి ఓటేయారు సార్ ఇలాంటివి మాట్లాడితే ఉన్న విషయంగా. అంటే ఆయన తెలివితేటలనే జనాలకు చూపిస్తున్నాడు. దానివల్ల ఆయనకే లాస్ సార్. పాపం ఆయన ఆలోచించుకొని పని చేసుకుంటే మంచిది సార్. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారు. కంపల్సరీ అండి. వీళ్ళు చేస్తారని ఉంది జనాలకి, పాపం చేస్తారు కూడా. మొదటి నుంచి అమరావతి రాజధాని అంటున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తేనే మంచిది. ఆల్రెడీ గోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. అనవసరంగా ఇటు మళ్ళీ వాళ్ళు ఒక గవర్నమెంట్ వచ్చేట్టు ఇంకో గవర్నమెంట్ అనవసరం పబ్లిక్ ప్రాపర్టీ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ పోతున్నది కదా. ఎక్కడో దగ్గర చేస్తే మంచిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2014లోనే అమరావతికి మద్దతు ఇచ్చాడు రాజధానిగా. మళ్ళీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత, అదే పదవిలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, వైజాగ్ కూడా రాజధాని అన్నాడు, ఇప్పుడు మావిగా అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు? వాళ్ళకే క్లారిటీ లేదు. ఏమైనా ఏదో పబ్లిక్ ఇమేజ్ పెట్టుకుని మళ్ళీ పవర్ లోకి వద్దాం అనుకుంటున్నాం. ఏం బాగా ఆల్రెడీ అమరావతి డెవలప్ అయితే అక్కడికి ఎన్ని కిలోమీటర్లు అది పోర్ట్ ఆల్రెడీ ఉంది దానికి, మచిలీపట్నం. అది వేరే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మచిలీపట్నం ఎలాగే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అనకాపల్లి డెవలప్ అవ్వలేదా? వైజాగ్ ఉంటే అనకాపల్లి డెవలప్ అవ్వలేదా? అచ్యుతాపురం డెవలప్ అయింది. ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఇటు డెవలప్ అవుతున్నాయి. అంటే సరౌండింగ్ ఏరియాస్ డెవలప్ అవ్వాలి అని ప్రత్యేకించి దానికి ఏమీ అక్కర్లేదు. కావలిస్తే సీజెడ్ పెట్టుకోవచ్చు. పబ్లిక్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు మారుమూల ప్రాంతం వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు. ఎవరికి ఎలా ఓటు వేయాలో అందరికీ తెలుసు. 100% అమరావతి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏకంగా నిర్ణయించాయి మొదటి నుంచి. ఆనాడు ఈనాడు అన్ని నాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టి అన్ని చేసి డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండడమే ప్రజలందరికీ అంతరాత్మలో ఉంది. అది మంచి జరగాలని ప్రజలందరూ మనసులో ఉంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ హాయిగా అన్ని ఎవరి పనాలు చేసుకుంటున్నారు, శుభ్రంగా అందరూ బాగున్నారు. బూటకాలన్నీ అంటే జనాలు బూట వైద్యుడు ఎలాగ అయితే చెప్తా ఉంటాడో ఆ మాటలు నేర్చుకున్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన మాటలను చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్ముతారు? ఎందుకంటే ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటి? ఒక రాజధాని అనేది 33,000 ఎకరాలు ఉండాలి. అది కూడా విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉంటే బాగుంటుందని అన్నాడు ఆయనే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కట్టాలంటే ఎక్కడైనా కనీసం ఒక శిలాపాలకమైన ఒక రాయేసావా? నువ్వే ఎక్కడ 3 రాజధానులు ఎక్కడ కట్టావు? ప్రజలు నేను ఎందుకు నమ్ముతారు? ఈ రోజు మళ్ళీ మావిగాన్ అని చెప్పి మళ్ళీ మబ్బి పెడతాను. జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఈ 11 సీట్లకే పరిమితి చేశారు ప్రజలు. ఇంకా ఆయనకి రాబోయే రోజుల్లో ఆ 11 కూడా రాకోకుండా చేసుకోవడానికి ఈ మావిగానని 3 రాజధానులని ఇలా మబ్బి పెట్టి జనాలకి ఆయన భయపంతులు మనుషులను పంపించడం, ఎక్కడ ఏదైనా అన్యాయాలు జరిగితే వాళ్ళని భయపంతులు చేయడం. విజయవాడ రాజధాని అని చెప్తాడు, లేకపోతే మంగళగిరి ఆయనున్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గర రాజధాని అని చెప్తాడు. ఆయనకేముంది? ఎందుకంటే జనాలను ఏదో ఒకటి ఆయన మైండ్ లోకి ఏదో ఒకటి రావాలి. ఇప్పుడు ప్రజల్లోకి రాలేకపోతున్నాడు ఎట్టి తిరిగి. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా జనాల్లోకి వచ్చింది లేదు. ఎప్పుడైనా వచ్చాడు అనుకుంటే ఆయన సెక్యూరిటీ తాళ్ళు కట్టేసి రోడ్డు బారుగా జనాలని వెళ్ళనివ్వకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. మధ్యలోకి ఎప్పుడు వచ్చింది లేదు. ఈ 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఏదో జనాలని మెప్పి కోసం బయటకు వస్తున్నాం అన్నాడు. అమరావతి ముందు నుంచి అంటాడు కాబట్టి అమరావతి ఉంటే బాగుంటది. ఇప్పుడు ఒక మనిషి ఒకటి చెప్పాడంటే దానికి స్టాండ్ అయి ఉండాలండి. రేపు ఇది చేస్తాను 3 రాజధానులు ఏదో ఒకటి స్టెబుల్ అయితే మనిషి మీద నమ్మకం ఉంటది. కానీ అది చేస్తాను ఇది చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, అమరావతి అన్నారు, అమరావతి స్టాండ్ అయ్యారు. ఆయన 2014లో కూడా అమరావతి స్టాండ్ అయ్యారు, ఇప్పుడు కూడా స్టాండ్ అయ్యారు. ఆ విధంగా పోవాలి కానండి. ఇంకా అంతకన్నా మనం ఏం చెప్తాం? ప్రజలు సార్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఉంది సార్. ప్రజలు కూడా ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. అంతా కూడా ఇది అనుకుంటారు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అంతా కూడా ఏమనుకుంటారు? డెవలప్ అవుతే బాగుంటుంది. మన స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి. స్టేట్ డెవలప్ అయిందంటే మన కంట్రీలో ఒక పేరు ఉంటుంది.